ప్రైజ్ లార్డ్. మీ అందరికి వందనాలు. దేవుడి వాక్యాన్ని వింటున్నప్పుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ప్రైజ్ లార్డ్. బైబిల్ గ్రంథంలో దావీదు రాసిన కీర్తన 41వ కీర్తన. ఈ కీర్తనలో బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ప్రైజ్ లార్డ్. ఎవరైతే బేదల విషయంలో కటాక్షించేవారుగా ఉంటారో, ఆపద వచ్చినప్పుడు దేవుడు వారిని తప్పిస్తాడంట. ప్రైజ్ లార్డ్. చాలామంది దేవుని కటాక్షం కావాలనుకుంటారు, కానీ దేవుడు వారికి సమృద్ధిని ఇచ్చిన తర్వాత, దేవుడు వారిని ఆశీర్వదించిన తర్వాత వారి జీవితంలో దేవుడు ఇంకా కటాక్షించాలి, దేవుడు ఇంకా సహాయం చేయాలి అనుకుంటారే కానీ వారి ఎదుట దేవుడు ఉంచిన వ్యక్తులకు సహాయం చేయటానికి వారు మనసును పెట్టరు. ఆ విషయాన్ని ఇక్కడ ఏమని రాయబడిందంటే, బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును అని. ప్రైజ్ లార్డ్. ఈ వ్యక్తి బేదలను కటాక్షించే వ్యక్తిగా ఉన్నప్పుడు, ఆపద సమయం గనక ఈ వ్యక్తికి వస్తే అది చూసిన దేవుడు ఇతను ఎంతోమంది బేదలను కటాక్షించాడని దేవుడు ఆ వ్యక్తికి వచ్చిన ఆపదలోంచి దేవుడు విడిపించే దేవునిగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఇంకా వానినంట యెహోవా వానిని కాపాడి బ్రతికిస్తాడంట. ప్రైజ్ లార్డ్. ఎటువంటి మరణకరమైన పరిస్థితి వచ్చినా కూడా ఆ వ్యక్తిని దేవుడు కాపాడి బ్రతికించడమే కాదు, భూమి మీద వాడు ధన్యుడిగా ఉంటాడంట. ప్రైజ్ లార్డ్. ఎలా ఉంటాడు? ధన్యుడిగా దేవుడు చేస్తాడు. అంతేకాకుండా రోగశయ్య మీద యెహోవాని ఆదరిస్తాడంట. ప్రైజ్ లార్డ్. పరిస్థితులు బాగలేనప్పుడు మనుషులు ఎవరో ఆదరించాలని కోరుకుంటారు, కానీ ఎవరైతే బేదలను కటాక్షిస్తారో వాడు ధన్యుడిగా ఉంటాడు. రోగశయ్య మీద ఉన్నప్పుడు దేవుడు వాడిని ఆదరిస్తాడంట. రోగము కలగగా నీవే వాడిని స్వస్థపరచదు. ప్రైజ్ లార్డ్. అతనికి ఒక రోగం వస్తే దేవుడే స్వస్థపరుస్తాడంట. ప్రైజ్ లార్డ్. అయితే అక్కడ ఈ భక్తుడైన దావీదు ఇంకా ఏమి రాస్తున్నాడంటే, యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణించుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుతున్నారు, వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకుంటున్నారంట. ఏమని మాట్లాడుకుంటున్నారంట? అసలు వాడు ఎప్పుడు చచ్చిపోతాడు, వాడి పేరు ఎప్పుడు మాసిపోద్ది. కొంతమంది ఎవరినన్నా తిట్టేటప్పుడు కూడా ఇలానే అంటారు, నీ పేరు ఎప్పుడు మార్చిపోద్ది అని. ఎప్పుడు నువ్వు లేకుండా పోతారా అంటారు. అలా తిట్టొచ్చా? దేవుని బిడ్డలు అలా అనొచ్చా? చూడండి ఇక్కడ ఏమంటున్నారో, వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మార్చిపోవనో చెప్పుకుంటున్నారట దావీదు గురించి. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధం ఆడుతున్నాడంట. వాని హృదయంలో పాపం పోగు చేసుకొనుచున్నది, వాడు బయలువెళ్ళి వీధిలో దాన్ని పలుకుతున్నాడు. ఇక్కడేమో మంచిగా మాట్లాడాడు, బయటికి వెళ్ళి వీధిలో దాన్ని పలుకుతున్నాడంట. ఏమని ఇక్కడ పలకరిస్తానికి మంచిగా వచ్చి అవతల పోయి అతనికి అలానే జరగాలి, ఆమెకి ఎలానే జరగాలి, వాడు లేకపోవడం, వాడి పని అయిపోయినట్లే, వాడు చచ్చినట్టే, వాడి పరిస్థితి మారదు, వాడి బ్రతుకు మారదు. ఇక్కడే మంచిగా మాట్లాడి అక్కడ పోయి ఏం చేస్తున్నారు? ఆ విధంగా
మాట్లాడుతున్నారు. ప్రైజ్ ద లార్డ్. వాడు బయలువెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుతున్నారు. ఎవరైతే ద్వేషించేవారుగా ఉన్నారో వారందరూ కూడా అంట వెళ్ళి ఏం చేస్తున్నారు, ద్వేషించే వాళ్ళందరూ ఒకసారి కూడారంట. వాళ్ళకో కూడిక ఉంది. ఏం కూడిక? గుసగుసలు ఆడుకునే కూడిక ఉందన్నమాట. వాళ్ళందరూ కూడా కూడుకుంటారు ఒకసాట. ఇలాంటి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ దావీదుకి వ్యతిరేకంగా ఉండి మరి ద్వేషించే వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తున్నారు, గుసగుసలు ఆడుతున్నారంట. నశింపజేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచించున్నారు. ఏం ఆలోచిస్తున్నారు? గుసగుసలు ఆడుకోవటమే కాదు, నీ మీద వారు చేసే ఆలోచన ఎలాగుంటే అంటే ఒక్కోసారి నశింప చేయాలి, కీడు చేయాలని ఆలోచన కూడా ఉంటుందంట. ఇంకా ఏమంటున్నారు తెలుసా? కుదరని రోగం వాడికి వచ్చి ఉన్నది, వాడి పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనిస్తున్నారయ్యా. ఏమనుకుంటున్నారు? అసలు అయిపోయింది, వాడు పడిపోయాడు, వాడు ఆ పడక విడిచిపెట్టడు. ఎందుకంటే వాడి పని అయిపోయింది అంటే ప్రజలే ఒక క్లారిటీకి వచ్చారు. ఏమని? అతను బ్రతికొండగానే సమాధి చేసేంతగా ఒక క్లారిటీలో ఉన్నారు. ఇంకా వాడి పని అయిపోయింది, వాడు లేకుండా పోవాలి, వాడు తిరిగి లేవడు, వాడి పరిస్థితి ఇలాగే, వాడి పరిస్థితి అలాగే. చూడండి, చాలామంది జీవితాలు ఇతరుల గురించి కీడు ఆలోచించడం, ఇతరుల గురించి చెడు ఆలోచించడం, వాళ్ళకి ఎవరైనా పచ్చగా ఉంటే, ఎవరైనా మంచిగా ఉంటే చూసి ఓర్చుకోలేకపోవటం. కొంతమంది ఇలాగుంటారు. కొంతమంది దేవుని బిడ్డలలో కూడా ఇలాంటిది ఉంటుంది, కొంతమంది వేరే వాళ్ళలో కూడా ఉంటుంది అనమాట. పచ్చగా ఉన్న కుటుంబాన్ని చూస్తే ఆ కుటుంబం పాడైపోయినప్పుడు వీళ్ళకి పట్టరాని ఆనందం వస్తుంది. వాళ్ళు బాగున్నప్పుడు వీళ్ళు అంతగా మాట్లాడరు. పరిస్థితి బాగలేనప్పుడు, వాళ్ళు పడిపోయినప్పుడు వెళ్ళి మాట్లాడి బయటికి వెళ్ళి అందరు గుమ్ముగూడుకొని గుసగుసలు ఆడుతారంట. హల్లెలూయా. చూడండి ఎటువంటి పరిస్థితి. వాళ్ళ హృదయ అంతరంగాల్లో పాపం పోగు చేసుకునేవారుగా ఉన్నారు. ఇంకా వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడం చెప్పుకొనిచున్నారు. నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటికై తను మడిమెత్తెను. ఎంత భయంకరమైన విషయం చూడండి. చక్కగా వాళ్ళ పరిస్థితులు బాగలేనప్పుడు మనం పిలిచి వారికి భోజనం పెట్టి మంచిగా మనం ఆతిథ్యం ఇచ్చి, మన కుటుంబం పోనీలు అయితే మళ్ళీ వాళ్ళ పరిస్థితి బాగలేదు, మనం ఆదుకోవాలే అని మన ఇంట్లో భోజనం పెట్టి చూసిన వాళ్ళు ఈ పరిస్థితి బాగలేనప్పుడు ఏం చేస్తున్నాడంట? మడిమెత్తుతున్నాడంట తనటానికి. అంటే అటువంటి వారిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, కృతజ్ఞత లేనివారుగా మనం గ్రహించాలి. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలిరి. ఇప్పుడు పరిస్థితి బాగుందని కృతజ్ఞత మర్చిపోయి ఎలా పడితే అలాగా మేలు చేసిన వాళ్ళని, ఆదుకున్న వాళ్ళని, సహాయం చేసిన వాళ్ళని, నీ కొరకు ప్రార్థించిన వారిని, నీ కొరకు కన్నీరు విడిచి నీ బాగు కోరిన వారిని నువ్వు పైకి ఒక స్టెప్పు లేచిన తర్వాత వాళ్ళని తన్నటానికి నేను మడిమెత్తడం అంటే ఏంటంటే కృతజ్ఞత లేనితనం. ఇంకో రకంగా చెప్పాలంటే గర్వించిన తనం. గర్వించిన నెబుకద్నెజరు గడ్డి వేశాడు. దేవుని ఆలయంలో ఉండాల్సిన ఉపకరణాలని తీసుకెళ్ళి బెల్షెజరు 1000 మందితో మరి అక్కడ విందు చేసి అక్కడ ఏం చేశాడు? వాటిలో ద్రాక్ష రసం తాగాడు. ఉపపత్నుల్ని వాళ్ళందరినీ చేర్చుకున్నాడు. దేవుని మందిర పాత్రలను ఎట్లానో వేరే రకంగా వాడాడు. దేవుడు మాట్లాడిన తర్వాత మెనమెన టేకెల్ ఉపాసిస్తని ప్రభుత్వ విషయం లెక్క చూసారని చెప్పి దానియేలు ద్వారా చెప్పినప్పుడు ఆ రాత్రి అయిపోయాడు. నెబుకద్నెజరు గర్వించి గడ్డి వేశాడు. నా వల్లే ఇదంతా అనుకొని. దేవునికి నచ్చింది ఏదన్నా ఉంటే గర్వం, కృతజ్ఞత లేనితనం. కృతజ్ఞత కలిగిన వారికి దేవుడు ఇంకా మేలు చేస్తాడు. 136వ కీర్తన 1వ వచనాన్ని మనం చూసినప్పుడు
యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఆయన కృప నిరంతరముండును. ఆ 136 కీర్తన మొత్తం మనం పరిశీలించినప్పుడు కృతజ్ఞత, దేవుడు ఏ మేలు చేశాడో అవన్నీ కృతజ్ఞత కలిగి ఉంటాయి. అందుకని ఇక్కడ ఈ ప్రజలైతే ఏం చేస్తున్నారంటే, ఒక వ్యక్తి పరిస్థితి బాగలేనప్పుడు వాడికి లెగవడో, వాడి పడక విడిచి లెగవడో, వాడి పరిస్థితి అయిపోయింది అని బయటికి వెళ్ళి వీధిలోకి వెళ్ళి గుసగుస చెప్పుకుంటున్నారంట. రహస్యంగా చెప్పుకుంటున్నారు, గుసగుసలు చెప్పుకుంటున్నారు, వీధిలోకి వెళ్ళి పలుకుతున్నారు. ఇవన్నీ దావీదుకి ఎట్లా తెలిసినాయి? కొంతమంది మాట్లాడుకునే ఎవరొకరు చెప్పినప్పుడు, పలానోడు నీ గురించి ఇలా చెప్పాడురా, పలానా ఆమె నీ గురించి ఇలా అంటుంది, కాని మాటలు ఇలా పలుకుతుంది, నీ పని అయిపోయిందంట కదా, నీ పరిస్థితి బాగలేదంట కదా, ఇలా చెప్పుకుంటున్నారు. ఇక నువ్వు చచ్చిపోతారని కూడా చెప్పుకుంటున్నారని ఆ కుటుంబస్తులకో ఆ వ్యక్తికో తెలిసినప్పుడు ఆ చెప్పుకునే వారి గురించి ఎంత బాధగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసి పరిస్థితి బాగలేక ఏం చేశాడు, ఆ భోజనం చేసిన ఇంట్లోనే కృతజ్ఞత లేని వ్యక్తిగా ఆడనే కొడతానికి వెళ్ళినట్లుగా, నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనం చేసిన చాలా నమ్మకంతో ఉన్నాడు, ఆ నమ్మకాన్ని వమ్ము చేశారనమాట. నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుడికై తన మడిమెత్తెను. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారం చేసేదను. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడు నన్ను తెలియనాయను. నా యథార్థతను బట్టి నువ్వు నన్ను ఉద్ధరించి ఉన్నావు. నీ సన్నిధి నా నిత్యము నన్ను నిలవబెట్టుదు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు స్తుతించబడను గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు యథార్థవంతులు విడిచిపెట్టడండి. ప్రస్తుతం కొంచెం సమయం నీ పరిస్థితి బాగలేనట్టుగా ఉన్నా దేవుడైతే విడిచిపెట్టడు. దేవుడు అస్సలు విడిచిపెట్టాడు. ఆయన మహారోషం గల దేవుడు. నీవన్నా కొన్నిట్లో మర్చిపోతామేమో కానీ దేవుడు మరొక ప్రతీకారం తీర్చుకునే దేవుడు. ఇక్కడ అంటున్నాడు, నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండటం చూడగా నేను నీకు ఇష్టడునని తెలిసిందంట. హల్లెలూయా! ఎంత చక్కగా ఈ మాట రాయబడిందో. ఇక శత్రువు వీళ్ళ మీద ఉల్లసింపకుండా దేవుడు చేస్తాడు. ఏ శత్రువు అయితే మన మీద అదిరిపడ్డాడు, మన పని అయిపోయింది అన్నాడు, ఇక వాడు తిరిగి లెగవడు అన్నాడు, వాడి మరణానికి అన్నాడు, ఏ విధంగా నోటితో పలికాడో ఇక అతను పలకలేకపోతాడు. ఎందుకు? దేవుడు ఇతన్ని లేవనెత్తుతాడు. ప్రస్తుతం మరి వాక్యం వింటున్న నీ జీవితంలో ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో, ఎంతమంది ఎగతాళి చేస్తున్నారో, ఎంత కృంగిపోయి ఉన్నావో, ఎన్నిసార్లు ఒంటరిగా కన్నీరు గార్చావో, దేవా నేను యథార్థత కలిగి ఉంటున్నాను, నమ్మకంగా ఉంటున్నాను, నా పరిస్థితి ఎందుకు ఇలాగ అయిపోయింది, నన్నే ఎందుకు ఇలాగా, నేను నమ్మినోళ్ళు నా ఇంట్లో నేను స్నేహితుడని వాడి కోసం ఎంతో చేశాను, బంధువులని నా ఇంట్లో పెట్టుకొని వాళ్ళని ఆదుకున్నాను, ఒక సంఘానికి వచ్చే విశ్వాసాన్ని ఆదుకున్నాను, తెలియనోడైనా పరదేశైనా ఆదుకున్నాను. ఈరోజు వాళ్ళ స్థితి బాగుండేలక నా స్థితి బాగోలేకపోయాక నన్ను అనగదొక్కినట్లుగా ఇక వాడు మరణానికి వెళ్ళిపడి తిరిగి లేకూడదు, వాడి పేరు ఎప్పుడు మాసిపోద్దా అనుకున్నారంట. ఇది ఎంత భయంకరమైన విషయం దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఎంత ఉక్రోషం, ఎంత క్రోధం మనసులో పెట్టుకొని ఎంత భయంకరంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే, వచ్చి పలకరించి మాట్లాడి ఇక్కడేమో పలకరించడానికి వచ్చినట్టుగా వచ్చి మాట్లాడి నా శత్రువులు నా విషయమే చెడ్డ మాటలు మాట్లాడుతున్నారయ్యా. ఏం చేస్తున్నారు? పలకరించినట్టు పలకరించి శత్రువులు అయ్యో నీకు బాగలేదా, మేము అనుకోలేదని చెప్పి వచ్చి చూసి బయటికి వెళ్ళి అసలు హృదయాన్ని, అసలు ఆలోచనలు బయట పెడుతున్నారంట.
ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధం ఆడుతున్నాడు అన్నాడు. కొంతమంది అంతే కదా, హృదయంలో ఒకటి ఉంటుంది, పైకి ఒకటి మాట్లాడుతూ ఉంటారు. వాడిని మేలుగోరి మాట్లాడు, అతన్ని మేలుగోరి మాట్లాడు, అసలు నీ మంచి కోరుతున్నాను అంటాడు, కానీ అతని అంతరంగం మనకి అర్థమైపోతూనే ఉంటుంది. వాని హృదయంలో పాపం పోగు చేసుకుంటున్నాడు, పైకి మాట్లాడుతూ పాపాన్ని హృదయంలో పోగు చేసుకుంటున్నాడంట. ఆ పోగు చేసుకుందంట వాళ్ళు బయటికి వెళ్ళి వీధిలో దాన్ని పలుకుతూ ఉంటాడు, అది తెలియదు అనుకుంటారు. తర్వాత నన్ను ద్వేషించే వారందరూ కూడా నా మీద గుసగుసలాడు. ఎంత అసలు. కానీ ఇంత జరిగినా కూడా 41వ కీర్తన 11వ వచనాన్ని మనం చూసినప్పుడు, నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండడం చూడగా నేను నీకు ఇష్టం తెలియను ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరంటే శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు కూడా స్తుతించబడే దేవుడు ఆయన. రోషం కలిగిన దేవుడు. నీ పక్షాన ఆయన లేచాడంటే ఎంత గొప్ప జయాన్ని దేవుడు ఇస్తాడు. ఏ శత్రువు పక్క నవ్వాడో, బయటికి వెళ్ళి పలికాడో ఇక మాట్లాడలేడు. నీ స్థితి ఆ విధంగా దేవుడు లేవనెత్తాడు. నేను అనారోగ్య పరిస్థితి అయినా కొంతమందికి ఏదైనా ఊహించి వాళ్ళు అనుకుంటారా బాగోదని. ఏదో ఆ సమయానికి మరి ఎట్లన్నా కానీ ప్రార్థన చేసేవాళ్ళకైనా, ఒకరు ప్రార్థన చేయని వాళ్ళైనా, ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ పరిస్థితి బాగోకపోయి ఏదైనా బలహీనత, రోగము, ఒక వ్యాధి వచ్చిందనుకోండి, ఇక అలాంటి వాడిని కృంగదీసి ఇక చచ్చిపోవటం ఇతను ఇది చేసిన పాపంరా, వీడికి అదిరా ఇదిరా అని చెప్పి మాట్లాడటం అంత కరెక్ట్ అయిన పద్ధతి కదా. నీకు తెలిస్తే వాళ్ళని ఓదార్చు. కొంచెం వాళ్ళు ఎంత నువ్వు ధనం ఖర్చు పెట్టలేకపోయినా ఒక ధనం ఆదుకుంటే ఆదుకోవాలి, లేదంటే నువ్వు అది చేయలేని వ్యక్తిగా, నీకే లేని వ్యక్తిగా ఉంటే నువ్వు మాటల ద్వారా వాళ్ళని ఆదరించలేదు. ఏం కాదు బ్రదర్, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడిని స్థితి నుంచి పైకి లేవనెత్తాడు అని చెప్పాలి. ఏం లేదు సిస్టర్, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండే, దేవుడు నీకున్న అప్పుల నుంచి, నీకున్న పరిస్థితి నుంచి దేవుడు విడిపిస్తాడు. నీ మాట ద్వారా సహాయం చేసేది కూడా అంతరంగంలో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడకూడదు. ఎందుకంటే కపట మాటలు దేవుడికి నచ్చవు. కపటం అంటే లోపల ఒకటి ఉంటుంది, బాగుండు అట్లా అంటారు. అది కాదు. అంతరంగంలో ఏది ఉందో, అంతరంగంలో సత్యం కోరే దేవుడు, యథార్థత కోరే దేవుడు, దేవుడిని హృదయాన్ని చూస్తాడు. నువ్వు చేయగలిగింది ఏదైనా ఉంటే, ఏదైనా హాస్పిటల్లో ఉండడానికి బాగలేని వాళ్ళకి నీ గుప్పులతో అది ఎవరో చూడాలని కాకుండా సహాయం చేయి. నీ ప్రార్థనలో వాళ్ళు బాగుపడాలని ప్రార్థన చేయి. నువ్వు నోరు తెరిచి మాట్లాడితే దేవుడు లేవనెత్తాడు, మీకు సహాయం చేస్తాడు, మీరు బాగుపడతారు. ఏం కాదు బ్రదర్, మీ కుటుంబాల్లో ఇది ఒక విశ్వాసిగా, ఒక సేవకులుగా, లేదంటే ఎవరైనా ఈ వాక్యం వింటాడు, నీవు ఇంతవరకే చేయి. కొంతమంది అధికంగా స్నేహితులను కానీ, అధికంగా బంధువులను కానీ దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఇది ప్రాబ్లమే. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఆదివారం మందిరం మానేసి మరీ వాళ్ళ సాయాల కోసం తిరగటం, ఆదివారం మందిరం మానేసి చుట్టాలకు తిరగటం, ఆదివారం మందిరం మానేసి భోజనాలు వండి అని పోవటం, సేవకుడికి చెప్పకపోవటం, సేవకులను బాధ పెట్టడం, ఇవన్నీ చేయకూడదు. అది ముందు అసలు ఆశీర్వాదమైన లక్షణం కాదు. దేవుని ఒక బిడ్డగా, నీవు ఒక విశ్వాసిగా, విశ్వాసం ఎదగాలంటే వాక్యాన్ని నమ్మాలి, వాక్యం ప్రకారం జీవించాలి. నీలో బేదల్ని కటాక్షించే ఒక స్వభావం కలిగి నీవు ఉంటే ధన్యుడిగా ఉంటావు. ఒక ఆపద నీకు వచ్చిన దేవుడు తప్పిస్తాడు. నీకు ఆపద వస్తే దేవుడు తప్పిస్తాడు, తర్వాత కాపాడుతాడు, బ్రతికిస్తాడు. వాళ్ళు ఏమనుకున్నారు, వాడు చస్తాడు, వాడి పేరు మార్చిపోద్ది అన్నారు. కానీ దేవుడు ఏం చేస్తాడంట, నువ్వు కటాక్షించే వ్యక్తిగా అంటే ధన్యుడిగా ఉంచుతాడు. ఆపత్కాల మంది నిన్ను తప్పిస్తాడు, నిన్ను కాపాడి బ్రతికిస్తాడు, భూమి మీద ధన్యుడిగా ఉంటావు అంటున్నాడు దేవుడు. అటువంటి చక్కని
ధన్యకరమైన జీవితం జీవించే వ్యక్తిగా ఉండాలని ఈ మాటలు చెప్పటమే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన దేవుడు చాలా శక్తి కలిగిన దేవుడు, రోషం కలిగిన దేవుడు. ఏ విషయం అయినా మనం మర్చిపోయినా ఆయన మర్చిపోడు. మనకు శత్రువుగా ఉండి గుసగుసలాడుతున్న అన్నీ తెలుసు దేవుడికి. కాబట్టి నీవు మాత్రం పేదలను కటాక్షించే వ్యక్తిగా ఉంటే ధన్యుడిగా ఉంటావు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.